నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. భగీరథ మహర్షి ఆదర్శప్రాయుడు. భగీరథుడు గంగను భువికి తీసుకువచ్చిన మహాముని. అపర భగీరథుడు మహర్షి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిగారు, పార్లమెంటు సభ్యులు మల్లు రవి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి వనపర్తి పట్టణంలోని భగీరథ చౌరస్తా మరియు జిల్లా కలెక్టరేట్లో భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేటి తరానికి భగీరథ మహర్షి పట్టుదలకు, క్రమశిక్షణ మార్గదర్శకమని, భగీరథుడు గంగను భువికి తీసుకువచ్చిన మహాముని అని, వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మెలగాలి. మీరందరూ జిల్లాకు సంబంధించిన నాయకులందరూ, మండలాలకు సంబంధించిన నాయకులందరూ అందరూ స్వాగత ఆధ్వర్యంలో శ్రీ భగీరథ మహర్షి గారి జయంతి ఉత్సవాలలో మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఆ మహర్షి గారికి మేము జయంతి సందర్భంగా పూలదండలు వేసే కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం కొన్ని పాతకాలంలో ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాం. కఠోర దీక్ష, ఆ దీక్ష ఎట్లా ఉండాలంటే భగీరథ మహర్షిని చూసి మనం నేర్చుకోవాలి. ఆయన కఠోరమైన దీక్ష చేసి గంగను దివి నుంచి భూమి మీదకి తీసుకొచ్చిన అంత పెద్ద మనం ఈరోజు జయంతి సందర్భంగా మనం ఈరోజు పూలదండ వేసుకునే కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మీ అందరితో పాటు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన సమాజానికి ఆ రోజునే రాబోయే రోజుల్లో మనం ఎట్లా ఉండాలి, మన సమాజంలో మనం ఎట్లా ఉండాలి దానికి ఆయన చేసిన కార్యక్రమాలను అందరం ఆదర్శం తీసుకొని ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, దాంతోపాటు ఇప్పటిదాకా సింహదయ్య గారు మాట్లాడినప్పుడు ఈ బీసీ నుంచి బీసీకి దానికి సంబంధించి ఆ కార్పొరేషన్కి సంబంధించి ఆ మిగతా కార్యక్రమాలు అవి కూడా సీఎం గారి దగ్గర కొన్ని అపాయింట్మెంట్ తీసుకొని మన రాష్ట్ర నాయకులందరినీ అక్కడికి తీసుకుపోవాలని చెప్పినాం.